మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని గంట గణగణ మోగించండి. నేను పోయినసారి ఒక వారం క్రితం నేను చేసినటువంటి వీడియో రైల్వే లోకో పైలట్ సోదరుల గురించి నేను అక్కడక్కడ చూసి జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేసినటువంటి ఆ వీడియో ఎంతో మందిని ఆలోచింపజేసింది. నాకు కామెంట్ రూపంలో, ఫోన్ రూపంలో చాలామంది ఒళ్ళు జల్లరించేటువంటి, ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలు చాలా చెప్పారు. అంటే ఇంత ఉందా, ఇక్కడ ఇంత పైశాచికత్వం ఉందా, ఇంత దారుణమా, ఇంత అమానవీయమా, ఇంత అమానుషమా, అసలు ఒక ఉద్యోగి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత పైశాచికంగా వ్యవహరిస్తుందా, అలాంటి ఆలోచనలు వచ్చాయి నాకే కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. దయచేసి మీరు మీ అమూల్యమైన సమయంలోంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియో జాగ్రత్తగా వినండి. మీకే అనిపిస్తుంది, అరే ఇంత అమానవీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ రైల్వే లోకో పైలట్లు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, వాళ్ళకి జీతాలు లేవా, జీవితాలు లేవా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మీలో కూడా తలెత్తాయి. నేను లాస్ట్ టైం చేసినటువంటి వీడియోలో ఎక్స్ప్రెస్ రైళ్లు అంటే ప్యాసింజర్లను తీసుకెళ్లేటువంటి రైళ్లు, అది ప్యాసింజర్ రైళ్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ రైళ్లు కావచ్చు, వందే భారత్లు కావచ్చు, రాజధానులు కావచ్చు, అందులో చేసేటువంటి లోకో పైలట్ల గురించి నేను మీకు చెప్పాను, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు. నేను సుమారుగా 18 గంటలు 24 గంటలు అనుకుంటే వాస్తవానికి నిజానికి నేను లోతుగా పరిశీలిస్తే విషయాన్ని సేకరిస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక్కోసారి అది 36 గంటలకు కూడా మారుతుందట. అంతకంటే దారుణం ఏంటంటే గూడ్స్ రైలు లోకో పైలట్లు. ఈ గూడ్స్ రైళ్లలో పనిచేసేటువంటి ఈ లోకో పైలట్స్ వాళ్ళకి ఎంత కాలానికి ఇంటికి వెళ్తారో కూడా తెలియదు. ఒక్కోసారి మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి, సంక్రాంతి, దసరా, వినాయక చవితి, కానీ ప్రతి వ్యక్తికి, కులాలకి, మతాలకి అతీతంగా జరుపుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అవి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలా కొన్ని ఉంటాయి. వాటికి కూడా దూరం అవుతున్నారు వాళ్ళు. అసలు వింటుంటేనే చాలా బాధ అనేది చాలా చిన్న శబ్దంలాగా అనిపిస్తుంది, చిన్న మాటలాగా అనిపిస్తుంది, హృదయం ద్రవించిపోతుంది. 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎంపీలు పనిచేశారు? ఒక టర్మ్కి 545 మంది ఎంపీలు అనుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంపీలు వచ్చారు పార్లమెంట్కి, ఎంతమంది వెళ్ళారు? సరే, రిపీటెడ్గా వెళ్తున్న వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. శరద్ పవార్ లాంటి వాళ్ళు, లేకపోతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో రిపీటెడ్గా వెళ్తున్నటువంటి వాళ్ళు, 4-5 సార్లు ఎన్నుకోబడినటువంటి వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. ఎంతమంది రైల్వే మంత్రులుగా పనిచేశారు? వాళ్ళెవ్వరికీ కూడా ఈ విషయం దృష్టికి రాలేదా? వాళ్ళకి అసలు అనిపించలేదా ఈ రూల్స్ మార్చాలి, వీళ్ళ జీవితాలతోటి మనం ఆడుకోకూడదు అనేటువంటి ఒక మానవీయ కోణం వాళ్ళలో ఎక్కడా కూడా కనిపించలేదా? ఇంత దారుణమా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం ఏం చేస్తోంది? ఎందుకు వాళ్ళ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయకూడదు? ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వేయకూడదు? నిజంగా చెప్తున్నానండి, నాకే అవకాశం ఉండి, నాకే శక్తి ఉంటే, ఆర్థికంగా కానీ, చట్టపరంగా కానీ, క్వాలిఫికేషన్ పరంగా కానీ నాకు అవకాశం ఉండుంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఏదో ఒక హైకోర్టులోనో లేదా సుప్రీంకోర్టులోనో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేవాడిని. దానిలో రైల్వే మంత్రిత్వ శాఖని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని, ఈ కంట్రోలర్స్ని, ఈ ఎంప్లాయీస్కి డ్యూటీలు వేసేటువంటి కంట్రోలర్స్ని ప్రతి ఒక్కరిని పార్టీగా చేసేవాడిని. దాంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని మెయిన్ పార్టీగా చేసేవాడిని. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది రైల్వే శాఖ. ఈ మధ్యకాలంలో మనలో చాలా మందికి తెలియదు, లోకో పైలట్స్ లో స్త్రీలు కూడా ఉన్నారు. ఒక ఇంజన్లో లోకో నడిపించేటువంటి వాళ్ళలో ఇప్పుడు స్త్రీలను కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవండి, తెలుసా మీకు? వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. ఒక స్త్రీకి ఉండాల్సిన కనీస సదుపాయాలు ఈ రైల్వే సిబ్బంది, రైల్వే శాఖ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు తెలియట్లేదు. నీకేంట్రా బాధ అనొచ్చు. ఎస్, దాని మూలంగా నాకు బాధ, అంటే వ్యక్తిగతంగా నా బాధ, దాంతోపాటు దుష్పరిణామాలు కూడా ఈ పౌరుడిగా, ఈ భారతదేశ పౌరుడిగా నేను కూడా ఎదుర్కొంటాను. ఎందుకంటే ఒక లోకో పైలట్కి నిద్రలేమి వల్ల వచ్చే సమస్యల గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. నిద్రలేమి వల్ల ఎన్ని దుష్పరిణామాలు వస్తున్నాయి, ఎంతమంది కుటుంబాలు కల్లోలం అవుతున్నాయి, ప్రతిరోజు మనం చాలా వీడియోలో చూస్తూనే ఉంటాం. ఎన్ని వేల మంది డాక్టర్లు ఈ నిద్రలేని సమస్యలతోటి బాధపడుతున్న రోగులని, వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది ధనవంతులయ్యారు, ఎంతమంది కుబేరులయ్యారు ఈ నిద్రలేని సమస్యకి ట్రీట్మెంట్ ఇచ్చి. సో అటువంటి నిద్రలేమి సమస్య ఎందుకు ఉత్పన్నం కాదు? 72 గంటల పాటు, లేకపోతే 24 గంటల పాటు, లేకపోతే 36 గంటల పాటు ఒక వ్యక్తి కంటిన్యూస్గా పనిచేస్తుంటే శారీరకంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి అతను వెళ్తాడో చాలా చిన్న విషయం కదండి ఇది. ఎల్కేజీ పిల్లని అడిగినా కూడా చెప్తాడు. మరి అలా ఎంత వాళ్ళు అది చోద్యం చూస్తున్నట్టు ఎలా చూడగలుగుతున్నారు? ఇంత సీరియస్ విషయాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు ఎందుకని? ఇంకొక దారుణమైన విషయం తెలుసా అండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ లోకో పైలట్ తన తప్పు లేకుండా ఎక్కడైనా సరే, ఏ గ్యాంగ్ మెన్ వల్ల కానీ, లేకపోతే ఏ పాయింట్స్ మెన్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల కానీ ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే అతనికి పనిష్మెంట్ ఇస్తారండి ఈ రైల్వే శాఖ వాళ్ళు.
ఇమ్మీడియట్గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే పేపర్లో కూడా వేసి అతను పరువు తీస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక వ్యక్తి, ఒక మానవుడు తన పరిధికి మించి పనిచేయడం ఎలా సాధ్యపడుతుంది? ఆ డ్యూటీలు వేసేటువంటి వాడికి ఒకరోజు తీసుకెళ్లి వాడి చేత పని చేయించాలి. లోకో పైలట్లు అందరూ కలిసి ఒక యూనియన్గా ఏర్పడి రైల్వే సిబ్బంది ఎవరైతే ఇటువంటి పరిస్థితులకు లోనవుతున్నారో, ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి మిగతా చాలా డిపార్ట్మెంట్లు స్ట్రైకులు చేస్తున్నాయి కదా, రైల్వే వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేయకూడదు? మీరు కూడా స్ట్రైక్ చేయండి. చేసి మీరు పడుతున్న ఇబ్బందులు, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అదే ఉద్యోగంలో మిమ్మల్ని ఆ డ్యూటీ వేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, కంట్రోలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత డ్యూటీ చేయించండి. తెలిసి వస్తుంది వాళ్ళకి. స్త్రీ లోకో పైలట్లు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళకు కూడా చూపించండి. ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఏం మాత్రం దానికి సంబంధించిన చర్యలు కానీ, గొడవలు కానీ, అరే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఓ అంగుళం భూమి ఖరీదు పెరిగితేనే దేశంతా గగ్గోలైపోతుంది. రెవెన్యూ మినిస్టర్ గొడవ పెట్టేస్తాడు, ప్రజలు గొడవ పెట్టేస్తారు. ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదండి. ఎవరికి పట్టట్లేదా? డ్యూటీ వేయడానికి ఒక టైం పాడు ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ కావాలంటే డ్యూటీకి వేసేస్తారు కంట్రోలర్స్. బయలాజికల్ క్లాక్ దెబ్బతిందా? ఒక మనిషి ఉదయం 5 గంటలకు లేస్తే ఇంత కావాలి, ఒక 8 గంటలు పని చేయగలడు, 10 గంటలు పని చేయగలడు. ఆ తర్వాత అతనికి విశ్రాంతి అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికబుల్ కదండి. ప్రతి ఒక్కళ్ళు పాటిస్తుందే కదా. డాక్టర్లు, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది, ఒక్క లోకో పైలట్లు తప్ప. టీసీలు, గార్డులు, ఇంకా చెప్పాలి అంటే మాటలు నాకు రావట్లేదు, నాకు ఆ భాష నాకు తెలియట్లేదు. ఎవరి గురించి? గ్యాంగ్ మెన్ గురించి చెప్పాలంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాలట ట్రాక్ చెక్ చేయడం కోసం. సరే, పూర్వకాలంలో అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి పోనీ ఆ పద్ధతి ఉందనుకోవచ్చు, బ్రిటిష్ కాలం నుంచి వస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడేం మాయరోగం వచ్చింది? డ్రోన్లు వచ్చాయి, ఏఐ పెరిగింది, రకరకాల పరికరాలు వచ్చాయి, అధునాతన పరికరాలు వచ్చాయి. ఇట్లాంటివన్నీ చెక్ చేయడం కోసం ఏం మాయరోగం అండి? రైల్వే శాఖకి పట్టట్లేదా? ఇంకా గ్యాంగ్ మ్యాన్లని ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ నడిపిస్తారా? వాళ్ళకి వేరికోసిస్ లాంటి వ్యాధులు రావా? ఏం చేస్తారు వాళ్ళు? ఆ శారీరక సంబంధం తట్టుకోవడం కోసం తాగుడుకు అలవాటు పడతారు. అంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇంతమంది ఎంపీలు ఒక్కళ్ళు కూడా పార్లమెంట్లో కొట్టుకు చస్తారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. రాహుల్ గాంధీ దొంగని బీజేపీ వాళ్ళు దొంగని కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కళ్ళకి కూడా ఒక్కరోజు 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఈ రైల్వే శాఖ లాంటి శాఖల గురించి మాట్లాడడానికి టైం దొరకట్లేదా? లేకపోతే అసలు ఆలోచన రావట్లేదా? వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళ తప్పు లేకపోయినా చిన్న పొరపాటుకు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం అనేది అసలు అది భరించలేనటువంటి విషయం అండి. రైల్వే లోకో పైలట్ సోదరులకి, స్త్రీ లోకో పైలట్లకి, కళాశీలకి, ఈ గ్యాంగ్ మ్యాన్లకి, ఇలాంటి ఈ సోదరులందరికీ కూడా మై టీవీ తరఫు నుంచి నేను చేసేటువంటి ఒక సలహా, సూచన, విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ మీరు గనక డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీ మీద 100 కళ్ళు మిమ్మల్ని చూస్తాయి, మీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రేపొద్దున ఉద్యోగంలో మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారనుకుంటే మీ ఇళ్లలో వాళ్ళ చేతో, మీ స్నేహితుల చేతో ఈమెయిల్స్ పెట్టించండి, ఉత్తరాలు రాయించండి. మా బోటి టీవీ వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు పడుతున్నటువంటి యాక్చువల్ సమస్యలు ఏంటి, దానికి మీ తరఫు నుంచి మీరు ఇచ్చేటువంటి పరిష్కార మార్గాలు ఏంటి. మరి అన్నీ చూడాలి కదా. మనం పూర్తిగా ప్రభుత్వాన్ని నిందవేయడానికి కూడా లేదు. పరిష్కారం చూపించి అప్పుడు నిందవేయాలి. ఆ పరిష్కారాన్ని కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే. మా బోటి టీవీ వాళ్ళకి గనక మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము చేసేది ఏంటంటే, ఒక్కొక్క ఎంపీని వెంటాడతాం, సెలెక్ట్ చేసి మరీ వెంటాడతాం. ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రిని వదిలే సమస్య లేదు. ఇక్కడ మీ పట్ల జాలి, ఒక మానవతా కోణంతో పాటు ప్రజల భద్రత కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మేమేమి ఉట్టిగా సహాయం చేసేంత అంత విశాల హృదయం కాకపోవచ్చని మీరు అనుకోవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా నిజమేంటంటే ప్రజల భద్రత కూడా ముఖ్యం. ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణికుల్లో నా కుటుంబ సభ్యులు ఉంటారు, నా స్నేహితులు ఉంటారు, నా స్నేహితుల కుటుంబ సభ్యులు ఉంటారు. మీకు ఏం జరగకూడదు, మాకు ఏం జరగకూడదు. దయచేసి లోకో పైలట్ సోదరులారా, మీరు ఒకవేళ ప్రత్యక్షంగా మీరు టీవీకి ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివన్నీ నిషేధం అయితే, మీ డిపార్ట్మెంట్లు వాటిని నిషేధిస్తే, లేదా అలా చేయడం మూలంగా మీకు పై అధికారులతో తర్వాత సమస్యలు తలెత్తుతాయనేటువంటి భావన మీలో కలిగితే, ఖచ్చితంగా మీ స్నేహితుల్లో ప్రైవేటు వ్యక్తులు ఉంటారు, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాని వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు నమ్మకమైన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి చేస్తున్న పని ఇదే. పూర్వకాలంలో ఆకాశరామన్ ఉత్తరాలు రాసేవాళ్ళట, వాళ్ళంత అవసరం లేదు. ఆధార్ కార్డు పెట్టి మరీ నేను కంప్లైంట్ చేయొచ్చు. నాకు ఎవిడెన్స్తో సహా మీరు ఇవ్వగలిగితే మీ కామెంట్ల రూపంలో తెలియజేసినా, లేదా కింద మా ఫోన్ నంబర్లు ఉన్నాయి, మా ఈమెయిల్ ఐడి కూడా ఉంది. మీరు మాకు కనుక ఫీడ్బ్యాక్ ఇస్తే మేము ప్రతి ఒక్క ఎంపీని చెండాడతాం. ఈ విషయం గురించి లోక్సభలో ప్రస్తావించేంత వరకు, పార్లమెంట్లో ప్రస్తావించేంత వరకు, పార్లమెంట్లోని ఉభయ సభల్లో ప్రస్తావించేంత వరకు వాళ్ళని వెంటాడతాం. రాబోయే కాలంలో కొత్త పార్టీలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మన రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ
ఇప్పుడు తమిళనాడులో విజయ్ అనే ఒక సినిమా యాక్టర్ కొత్త పార్టీ పెడుతున్నట్ట, మరి అతను కూడా ఎంపీ స్థానాలకు పోటీ చేస్తాడు కదా. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా రేపు 2029 ఎన్నికలకి మళ్ళీ పోటీలకు వస్తారు కదా ఈ పార్టీలన్నీ. వాళ్ళలో కొత్త ఎంపీలు రావచ్చు, ఇప్పుడున్న ఎంపీలు మళ్ళీ పోటీ చేయొచ్చు. సో వాళ్ళందరికీ మేము పబ్లిక్గా చెప్తాం, ఒక రకంగా చట్టపరమైన బ్లాక్మెయిల్ చేస్తాం. మీరు ఈ సమస్యను పరిష్కరిస్తేనే మీరు ఎంపీ పదవి అర్హుడనేటువంటి నినాదాన్ని తీసుకొస్తాం. ఏంటి వీడికి లోకో పైలట్ల మీద ఇంత ప్రేమ అని అనుకోవచ్చు. ఒక్క లోకో పైలట్ల గురించి కాదండి, మేము సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, ప్రభుత్వోద్యోగులు పడుతున్న బాధల్ని, ప్రజలు పడుతున్న బాధల్ని, ప్రతి ఒక్క విషయాన్ని, మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలతో పంచుకోవడమే మా టీవీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మాకు నిజంగా ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడల్లా హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. నేను చాలాసార్లు అనుకున్నాను, నేను రైళ్లలో ఎక్కువసార్లు ప్రయాణం చేస్తుంటాను. నా వృత్తిరీత్యా, నా ప్రవృత్తిరీత్యా నేను రైళ్లలో ఎక్కువసార్లు ప్రయాణం చేస్తూ ఉంటాను. నేను చూస్తుంటా రైల్వే లోకో పైలట్లు పడుతుంటే బాధల్ని. 24 గంటలు ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడానికి 24 గంటలు పడుతుందనేటువంటి విషయం జీర్ణం కాని విషయం. మరి పాపం మీరందరూ ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో నిజంగా నాకైతే హృదయం ద్రవించిపోతుంది. ఏ వృత్తిలో ఉన్నటువంటి ఏ ఉద్యోగస్తుడికైనా సరే 12 గంటలు, 15 గంటలు, మహా అయితే 16 గంటలు, కానీ వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించి మరీ ప్రభుత్వం వాళ్ళ చేత పనిచేయించుకుంటుంది. ప్రైవేట్ సంస్థలు కూడా, రిలయన్స్ లాంటి సంస్థలు కూడా అంతకంతక సదుపాయాలు ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకుంటుంది. ఒక్క మీ రైల్వే శాఖలోనే ఇటువంటి దారుణం, ఇటువంటి అమానుష్యం, ఇటువంటి అమానవీయం ఇంకెక్కడ కనిపించదు. మనం అనేక సందర్భాల్లో చూసాం, ఎక్కడైనా రైలు డిరైల్మెంట్ జరిగితే హుటాహుటిన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మంత్రులు రావడం, లేకపోతే ఆ తత్సంబంధిత అధికారులు రావడం, హడావడి చేయడం, ఏదో ఒక రైల్వే ఉద్యోగి మీద, ఆ లోకో పైలట్ మీద ఆ నింద వేసేసి వాళ్ళ మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం, ప్రజలకి చూపించుకోవడం కోసం ఒక నాటకం. మరి ఇలాంటి డ్యూటీలు వేస్తే తమ ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది కదండి. ఆటోమేటిక్ మానిటరింగ్ ఎందుకు చేయట్లేదు? 9 గంటలు దాటి షిఫ్ట్ ఉండకూడదు, 10 గంటల లోపల మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఎస్, అలాగే ప్లాన్ చేయాలి. అతను వెళ్ళి రావడానికి 6 గంటలు పడుతుందంటే, లేదా 8 గంటలు పడుతుంటే 2 గంటలు బఫర్ ఇచ్చి అతను ఇంటికి నుంచి బయలుదేరిన సమయానికి నుంచి లెక్కేసి 10 గంటల లోపల మళ్ళీ అతను ఇంటికి వచ్చేలాగా చేయాలి. రాత్రులు మీ దగ్గర అట్టు పెట్టుకుంటారంటే వాళ్ళ సంసారాలు ఏమవ్వాలి, వాళ్ళ పిల్లలు ఏమవ్వాలి? లోకో పైలట్ సోదరులారా, మీరు స్పందించకపోతే, మీరు ఉద్యమంలాగా తీసుకురాకపోతే, ఉద్యమాలంటే కత్తులు బరుసులు వేసేసుకుని హడావుడు చేయాల్సిన అవసరం లేదు, జెండాలు పట్టుకుని లేకపోతే ప్లకార్డులు పట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. కామ్గా ఇంట్లో కూర్చుని మీ సోదరుల చేతో, ఎవరైనా సరే మీ స్నేహితుల చేతో మాలాంటి వాళ్ళకి ఫీడ్బ్యాక్ పంపిస్తుండండి. రైల్వే శాఖకి డైరెక్ట్గా ఈమెయిల్స్ పంపించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన సిపి గ్రామ్స్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు ఢిల్లీలో. వాళ్ళు కొంతవరకు పనిచేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. ఆ సిపి గ్రామ్స్కి పంపించండి. సిపి గ్రామ్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది, దాన్ని పీజీఆర్ఎస్ అంటారు. ఇలాంటి ఏ సమస్యనైనా సరే వాళ్ళు అట్లీస్ట్ స్పందిస్తున్నారు. దానికి పరిష్కారం దొరుకుతుందా లేదని మాకు తెలియదు. కానీ మై టీవీ తరఫు నుంచి నేను, నా సిబ్బంది, నా స్నేహితులు ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాము, మీకోసం మేము పోరాడతాం. ఎందుకంటే ఇలాంటి పోరాటాలు చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇంకా నిర్లక్ష్యంగా, ఇంకా నిర్దయగా, ఇంకా అమానవీయంగా ప్రవర్తిస్తూనే ఉంటాయి. పే కమిషన్ లాంటివి, రైళ్లలో సదుపాయాలు, లోకోల్లో సదుపాయాలు, వేళలు, పనివేళలు, ఇలా ఇన్ని విషయాలు, పోనీ ఏదో ఒకటో రెండో సరే ఏదో అసౌకర్యంగా ఉంది అంటే సరే ఏదో అడ్జస్ట్ అయిపోయి మనం ఉద్యోగం చేసుకుందాం అనుకోవచ్చు. ఇన్ని సమస్యలు పెట్టుకుని మీరు నిజంగా చాలా దేవుళ్ళతో సమానం. నిజంగా చెప్పాలంటే దేవుడితో సమానం. ప్రతి ఒక్క ప్రయాణికుడి భద్రత దృష్టిలో పెట్టుకుని మీరు గమ్యాన్ని చేరుస్తున్నారు. కానీ మీరు ఎంతో బాధ్యతగా డ్యూటీ చేస్తున్నటువంటి ఆ రైలు నడిపేటువంటి మీరు, మీ జీవితాలు ఎంత బాధపడుతున్నాయో ఆ రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల్లో 90% మందికి తెలియదు. తెలిసినా స్పందించట్లేదు కొంతమంది. లోకో పైలట్ సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, ఎవరెవరి ద్వారా అయితే ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సూచనలు, ఈ పరిష్కారాలు మాలాంటి వాళ్ళ ద్వారా, మా బోటి గొంతుకల ద్వారా పార్లమెంట్కి చేరిన తర్వాత తత్సంబంధిత అధికారులు కానీ, ఆ మంత్రివర్గం కానీ, ఎంపీలు కానీ చర్య తీసుకోకపోతే నన్ను నమ్మండి, నేను చెప్పే జరిగి తీరుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో అటువంటి ఎంపీలు, అటువంటి మంత్రుల రాజకీయ జీవితాన్ని ప్రజలే మీ రైళ్ల కిందేసి తొక్కేస్తారు. ఇది రాసి పెట్టుకోండి మీరు. సో సోదరులారా, దయచేసి మీరు మీ బాధల్ని, మీ సూచనల్ని, ముఖ్యంగా బాధలు చెప్పుకుంటూ పోతుంటే అనేకం ఉంటాయి మనకి, మీ సూచనల్ని, ముఖ్యమైనటువంటి సమస్యలేంటి, వాటికి మీరు ఇచ్చేటువంటి సూచనలు, మీ పరిష్కారాలు. ఇప్పుడు నేను నా బోటిగాడేదో ఓ సమస్య తీసుకుని దానికి ఇదే పరిష్కారం ఉండడం కూడా కరెక్ట్ కాదు. అది మీకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ మీరు సూచించండి, మా గొంతు ద్వారా మేము వాటిని
ఎవరికి చేరవేయాలో, ఏ పద్ధతిలో చేరవేయాలో, ఒకవేళ వాళ్ళు మేము చేరవేసిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే, సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత ఏం చేయాలో కూడా మాకు తెలుసు. మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాం, మీకోసం నిలబడతాం, మీ తరఫు నుంచి మేము పోరాటం చేస్తాం. మీ బాధ మా గొంతు ద్వారా పార్లమెంట్కి చేరేంత వరకు పోరాడతాం. థ్యాంక్ యూ. మీ సూచనలు మాత్రం తప్పకుండా అందించండి. మా ఫోన్ నంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు నిలదీయండి. మీకు ఉన్న భయాలన్నీ మర్చిపోండి, ఏమీ కాదండి. అయినా సరే మీరు ఒకవేళ మీ పై అధికారులకు భయపడేటైతే మీ సోదరుల ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ విషయాన్ని ప్రతిరోజు అదొక నియమంగా పెట్టుకుని ప్రతిరోజు పంపించండి మెయిల్స్. కొన్ని వేల మెయిల్స్ వెళ్ళాలి, కొన్ని వేల ఈమెయిల్లు వెళ్ళాలి, మాకు కామెంట్ల రూపంలో రావాలి. అప్పుడే మీ సమస్యకి కొంతవరకు పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.